ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుడ్డులో పాలు వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటాయి. మార్నింగ్ చేసి పెట్టుకుంటే నైట్ వరకు మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీ నేనైతే ఎలా చేశానో ఏంటో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఎగ్ అయితే ఇలా వేసుకోవాలి. మొత్తం అంతా బేక్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకుంటే మొత్తం ఎల్లో వైట్ అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా ఎల్లో వైట్ కలిసేలా చేసుకున్నాక ఇందులో కొద్దిగా పాలు అయితే వేసుకొని ఎగ్లో అయితే పాలు అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం బేక్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్నామంటే మొత్తం ఎగ్ పాలు అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా అదేవిధంగా ఒక కప్పు వరకు పిండి అయితే వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి పిండి ఇక్కడ ఎగ్ పాలు వేసిన మిశ్రమాన్ని ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. వాటర్తో పని లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. హోటల్ స్టైల్లో లాగా పరోటా అయితే ఇంట్లోనే చేసి పెట్టచ్చండి. ఇంకా ఇలా చేసి పెట్టారంటే ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. చూసారా, ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక చివరగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి సాఫ్ట్గా పిండిని అయితే ఇలా డఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయితే పిండిని అయితే తడిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. చూడండి, ఒక 10 నిమిషాలకైతే ఇలా బాగా నానింటుంది. ఇంకా దీన్ని అయితే 4 పార్ట్స్గా అయితే చేసుకోవాలండి. చూడండి, ఇక ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. నాకైతే ఒక కప్పుకి 5 అయితే అయినాయండి పరోటా. ఇవైతే ఒక 5 మినిట్స్ మళ్ళీ రెస్ట్ తీస్తాం. చూడండి, ఒక 5 మినిట్స్కి అయితే ఇలా బాగా నాని ఉంటాయి. ఇక ఇవైతే మనము చపాతీలా ఫస్ట్ రోల్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా పొడి పిండి అయితే వేసుకొని ఫస్ట్ రౌండ్గా రోల్ చేసుకోవాలి. మనకు ఎంత వీలైతే అంతవరకు అయితే చేసేసుకోవాలండి. పల్చగా ఇలా మొత్తం అంతా రోల్ చేసుకున్నాక దీని మీద కొద్దిగా ఫస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా ఇలా బ్రష్తో అయితే చేసుకున్నామంటే మనకు మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీదనే కొద్దిగా పొడి పిండి అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకొని ఒక్కసారి ఇలా రబ్ చేసామంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూసారా, ఇలా ఇంకా నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. ముందుగా హాఫ్కి హాఫ్ ఇలా చేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా రోల్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా రోల్ చేసుకున్నాక చూసారా, ఇలా మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా రౌండ్గా మనకు పొరలుగా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకున్నారంటే చూసారా, ఇలా చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలండి. మిగతావి కూడా ఇలానే చేసుకోవాలి. చూడండి, మొత్తం 5 అయితే ఇలానే చేసేసుకోవాలి. కాస్త పొడిపిండి అయితే ఇలా వేసుకొని మళ్ళీ ఒక్కసారి రోల్ చేసుకోవాలండి. ఇంతే అండి. మందంగా చేసుకుంటే మనకు పొరలుగా చాలా బాగా వస్తాయి. ఇంట్లోనే హెల్దీగా ఇలా పరోటా అయితే చేసి పెట్టచ్చు. నాన్ వెజ్లో అయినా వెజ్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే చాలండి, మళ్ళీ ఇవే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అయితే ఉంటాయి. చూసారా, ఈ మందం అయితే ఉంటే సరిపోతుంది. ఇలా ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. చూసారా, ఇలానే మిగతావన్నీ రోల్ చేసుకోవాలండి. కొద్దిగా మందంగా చేసుకుంటే పొరలుగా టేస్టీగా ఉండే పరోటా అయితే రెడీ అయిపోతుంది. చూసారా, 5 పరోటా అయితే ఇలానే చేసేసుకోవాలండి. ఇంకా పెన్నం అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే ఫస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇంకా ఇలా ఒక పరోటా అయితే వేసుకొని ఇలా చిన్నగా బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కాల్చుకోవాలి. చూడండి, ఇలా లైట్గా బబుల్స్ వచ్చే ముందు ఒక్కసారి ఇలా తిప్పేసుకోవాలి. చూసారా, లైట్గా పొంగుతుంది కూడా అండి. టేస్టీగా ఉండే పరోటా ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు.
చూసారా ఇలా ఇలా ఒక్కసారి మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని మొత్తం అంతా మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఇలా ఇలా కాల్చుకోవాలి. చూసారా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా ఉండే పరోటా అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. మనం ఆయిల్ లేకుండా కూడా పరోటా అయితే ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. సిమ్లో పెట్టేసి ఇంకా ఒకసారి ఇలా తిప్పేసుకున్నామంటే చాలు. ఇంకా ఇలాంటి ఆయిల్ యూజ్ చేసుకోకుండా హెల్తీగా ఇంట్లోనే ఇలా పరోటా అయితే చేసుకోవచ్చు. డైట్ చేసేవారికి కానీ వెయిట్ లాస్ అయ్యేవారికి కానీ పుల్కా లాగా చాలా బాగా ఉంటాయి. చూసారా ఇలా పూరీలో పొంగుతాయి కూడా. టేస్ట్ మటుకు అద్దరిపోద్ది. ఎగ్లో పాలు వేసి చేసిన ఈ పరోటా అందరికీ నచ్చుతుందనేసి చేస్తున్నా అండి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. చూసారా ఆయిల్ లేకుండా పరోటా కూడా రెడీ. మిగతా పరోటాలు అయితే మిగతా కూడా ఇలానే చేసుకోవాలండి. ఇంకా వేడివేడిగా పరోటా అయితే రెడీ అండి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా. చూసారా ఎంత బాగా వచ్చాయో. హోటల్ స్టైల్ పరోటా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా అలానే ఫిష్ కర్రీ అయితే చేశానండి ఇవాళ, చేపల పులుసు. అలానే ఈ పరోటా అయితే టేస్ట్ అయితే చేసేద్దాం. చూసారా లోపల చూస్తే పొరలు పొరలుగా ఈజీగా మీకే అర్థమవుతుంది ఎంత బాగా వస్తాయంటే. ఒక టేస్ట్ అయితే చేసేద్దాం. టేస్ట్ మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి.